కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, డెవలప్మెంట్ కమిషనర్ అధికార తత్వం, ప్రభుత్వ దాసోహం. అధికారుల తీరు ఇంకెప్పుడు మారను, తీరు మారని ఉన్నతాధికారులు, ప్రభుత్వాల పక్షాన మూల స్తంభాలు, ప్రజల పక్షాన పరిరక్షకులు, అధికార పార్టీకి మూకుమ్మడికి సహకారం, ప్రజాసేవకు ప్రణాళికలు కాస్త ప్రభుత్వాలకు వత్తస్దారులు అవుతున్నారు. అధికార జవాబుదారం అంతరించిపోతుంది. ప్రజాసేవ కన్నా ప్రత్యేక పలుకుబడికే ప్రాధాన్యత. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డంకుల పేరున అణచివేత, భావస్వేచ్ఛ ప్రకటన బంధించబడుతుంది. దైవభక్తి కలిగిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ప్రజాసేవ ప్రాణంగా భావిస్తున్నారు. క్రమశిక్షణ మారుపేరు కలిగిన ఉన్నతాధికారులు అక్రమ శిక్షణకు అలవాటు పడుతున్నారు. అధికార ముసుగులో అక్రమాస్తుల సంపాదకులు లేకపోలేదు. ప్రజలు గౌరవపడేది అధికారుల నిజాయితీని చూసే. డాక్టర్ బరిగల శివ. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవాళ ఉన్నటువంటి కేటగిరీకి సంబంధించి ఉన్నతమైనటువంటి ఆ పదవికి సంబంధించినటువంటి చాలామంది కోరుకున్నటువంటి పేరు ఐఏఎస్ ఐపీఎస్. ఇవాళ ఆ పేరుకు తగ్గట్టుగా ఉండేటవలసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొంతమంది పార్టీ నాయకులకు అమ్ముడు పోయి కొంత స్వలాభం కోసము ఇవాళ ఉన్నటువంటి వాళ్ళే క్రైమ్ చేసేటువంటి పరిస్థితి, వాళ్ళే తప్పు చేసేటువంటి పరిస్థితి, వాళ్ళే తప్పుడు ప్రయత్నాలు చేసి ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కోకొలలా ఉన్నటువంటి నేపథ్యం. కొంతమంది ఐఏఎస్ అధికారులు నిజాయితీ పరులు, వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించకుండా ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి ఆ పేరుకు ఆ పదవికి వన్న తెచ్చేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవాళ పదవిని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుల దగ్గర ఇవాళ దాసోహమై ఈ రాజకీయ నాయకులు చెప్పేటువంటి ప్రతి మాటకి ఇవాళ కట్టుబడి ఉండి ఇలా ప్రజలను నిజంగా తప్పుదో పట్టించే విధంగా చాలామంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే గర్వపడే విధంగా ఉండేది. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు శాసించేటువంటి రాష్ట్ర రాజకీయాలు శాసించే నాయకులను వాళ్ళకు అబంధస్థల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళకు పోస్టింగులు ఉండవు. పోస్టింగ్లతో పాటు వాళ్ళు ఇక్కడ పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళని అవమానపరిచేటువంటి రాజకీయ నాయకులు ఉంటున్నారు. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి అధికార తత్వము ప్రభుత్వ దాసోహం అయినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. భారతదేశంలో అత్యున్నత సేవలు అందించేది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని డాక్టర్ బరిగల శివ తెలియజేశారు. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రభుత్వాలు ప్రజలకు మధ్య ఉన్నతమైన వారసత్వంగా ఎంచుకొని అధికార సేవలు కొనసాగిస్తూ ప్రభుత్వాలకు ధీటుగా, ప్రతిపక్షాలకు ధీటుగా, నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ధీటుగా జవాబుదారీతనం చూపించాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అధికార పదవుల కోసం ఆరాటపడుతున్నట్లు తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు. పదవుల కోసం పాకలాడే తత్వం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఎక్కడ లేని గిరాకీ లభించిందని, దానివల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతుదారులు లాగా నిలుస్తూ అధికారంలో ఉన్న పాలకుల తరపున ప్రతిపక్షాల అణచివేతకు మూకుమ్మడి సహకారం అందించిన తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల పరిపాలన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. రాను రాను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజాప్రతినిధి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతూ సహాయ నిరాకరణ చర్యలకు తావిచ్చే విధంగా కేవలం అధికార పార్టీ నాయకుల సూచనల మేరకే మాత్రమే సేవలందిస్తున్నట్లు ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నాయన్నారు. హైడ్రా లాంటి ధైర్య సాహసవంతమైన సంస్థ హైదరాబాద్ ప్రాంతమంతటా అద్భుతమైన జవాబుదారాన్ని కనబరుస్తుండగా మిగతా శాఖలతో అలాంటి పరిస్థితులను కనీసం కనివిని ఎరగలేకపోవడం తెలంగాణ ప్రజలకు ఇబ్బందికరంగా మారిపోయిందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా విపరీతమైన అణచివేతను కొనసాగించిందని పేర్కొన్నారు. భావస్వేచ్ఛ ప్రకటనకు, పత్రికా స్వేచ్ఛ ప్రకటనకు విఘాతం కలిగించే విధంగా 10 ఏళ్ల పాటు కాలంలో భయంకర అర్థనాదాలను చూడాల్సి వచ్చిందన్నారు. అభివృద్ధి కోసం పాటుపడుతున్న కింది స్థాయి అధికారులు పెంచిపోతున్న ఉన్నత స్థాయి అధికారులు ప్రధాన పాత్ర పోషించడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన అవినీతి పెరిగిపోయి స్థాయిలో ఉన్న సెటిల్మెంట్లకు పెద్ద రకంగా, చిన్న స్థాయిలో ఉన్న సెటిల్మెంట్లకు చిన్న రకంగా వ్యవస్థలపరమైన రంగాలకు ఏర్పాటు చేసుకొని ఆస్తుల సంపాదనకు అలవాటు పడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం భూ కబ్జాలు అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టిన ధరణి చట్టం సుసంపన్నులకు కోటీశ్వరుడు చేసి పేదవాళ్లను కడుపేదలను చేసినట్టు స్పష్టంగా తీరిపోయిందన్నారు. మాజీ సీఎస్ స్థాయి లాంటి అధికారి సొంత వాళ్లకు, బినాములకు ప్రభుత్వ భూములను ప్రభుత్వం కట్టబెట్టుకున్నట్టే పరిపాలన ఏ స్థాయిలో అవినీతి జరిగిందో పసిగట్టాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రేంజ్ రోవర్ కారును నడుపుతూ ఆనందాన్ని పొందినంత సులభంగా భూ కబ్జాలు జరిగించబడ్డాయంటే దానికి పూర్తి బాధ్యత ఉన్నత అధికారులైన అంటూ దుయ్యబడ్డారు. తెలంగాణ మాజీ జేఏసీ చైర్మన్ ఆచార్య కోనరాం ఇంటి తలుపులు పగలగొట్టి మధ్యరాత్రి అరెస్ట్ చేసి దుస్థితులు కల్లారా చూసామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కఠినమైన అణచివేతను ప్రదర్శించి 180 పై చిలుక కేసులు నమోదు చేసి పలుమార్లు అక్రమంగా జైలుకు పంపడం వెనకాల గత పాలకుల కుట్రలు దాగి ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. తీర్మన్ మల్లన్న లాంటి
నాయకులను, మందకృష్ణ లాంటి ఉద్యమ నేతలను, విద్యార్థి నేతల, ప్రతిపక్ష నాయకులను విచక్షణ రహితంగా దాడులు చేస్తూ, అణచివేస్తూ, కేసుల పాలు చేస్తూ, జైళ్ల పాలు చేయడం వెనకాల కఠోరమైన అణచివేతలు దాగి ఉన్నాయన్నారు. వాటన్నిటికీ ప్రధాన కారణం ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలకు, ప్రజలకు మధ్య వారధులుగా ఉన్నటువంటి ఏ అధికారులు అయితే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళ కబంధాస్తాల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇవాళ అమ్ముడు పోయి రాజకీయ నాయకులు చెప్పిన మాటల్లో ఇవాళ వాళ్ళు మాత్రమే చెప్తే సాధించే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటే ఇలా పేద బడుగు బలైన వర్గాలకు సేవ చేయాల్సినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరి కోసం చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకు ఒక మంత్రినో లేకపోతే సీఎంఓ చెప్తే ఇవాళ కలెక్టర్ పని చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో పని చెప్తే ఇవాళ ఉన్నటువంటి ఎంఆర్ఓలు పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సీఏలు పనిచేసేటువంటి పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న చదువుకి ఇలా అర్థమైందంటే ఇవాళ వాళ్ళ చదువుకున్న చదువులను పక్కన పెట్టేసుకొని ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ మెప్పు కోసమైతే రాజకీయ నాయకులు, ఏ స్వలాభం కోసమైతే రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసమైతే ఏ విధంగా అయితే చెప్పినట్టున్నారో అదే పరిస్థితిలో ఇలా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందుకోసమే ఇవాళ అడిగితే మాత్రం వీళ్ళ పోస్టింగ్లు, అడగకపోతే పోస్టింగ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ వ్యవస్థ ఇవాళ ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇవాళ ఎవరు రాజకీయ నాయకులైనా కూడా ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళ కబంధాస్తాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి నిదర్శనమే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మనం చూస్తున్నటువంటి ప్రధానంగా మనం చూస్తున్నాం.